హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. నా చేతిలో అంటే పల్లీలండి, వేరుశనగ పల్లీలతో మనమైతే ఇంట్లో ఎంతో చక్కగా వేరుశనగ ముద్దలు అయితే తయారు చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మన పల్లీలు అయితే తీసుకొని వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఈ విధంగా పొట్టు అయితే తీసుకోవాలి. కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత మనకి పొట్టు అయితే సులువుగా రావడం జరుగుతుంది. కొంతమంది అయితే ఈ విధంగా చేస్తారు, మా ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తున్నాము. మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో అయితే రుద్దుతున్నామండి. పల్లీలు అయితే ఏ విధంగా వస్తాయి చూడాలి. మేమైతే ఒక అరకిలో బెల్లం తీసుకుని జరిగింది ఫ్రెండ్స్. మీకైతే ఎంత మోతాదులో చేసుకోవాలి అనే దాన్ని బట్టి అయితే మీరైతే ఇంగ్రీడియంట్ తీసుకోవాలి. మేమైతే ఒక హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నామండి. బెల్లం అయితే తీసుకొని పక్కన పెట్టేసాము. తర్వాత పక్కన పెట్టుకున్న ఒక గిన్నె అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ గిన్నె అయితే మనకి వెడల్పుగా ఉండాలండి, లోతుగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక పాకాన్ని వేసి మనం తిప్పేటప్పుడు అయితే కింద పోకుండా ఉంటుంది. నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లం అయితే వేయాలండి. ఈ యొక్క బెల్లం అనేది మనం బాగా మరగాలి. పాకం అనేది మీకు ఎలా రావాలో నేనైతే నెక్స్ట్ వీడియో చూపిస్తాను. బెల్లం వేసాక కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలండి. మన ఒక 5 నిమిషాలకు ఒకసారి అయితే మనం అటు ఇటుగా కలబెట్టుకుంటూ ఉండాలి. నీళ్ళు అయితే బాగా మరిగాయి కాబట్టి మనకైతే త్వరగా అయితే బెల్లం కరిగిపోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. మనం ఇందాక పల్లీలు అయితే ఈ విధంగా అయితే రావాలండి. మొత్తం పొట్టంతా ఒలిచేసి పక్కన పెట్టేసి వైట్ కలర్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేసాయి. మీకు చూడడానికి చాలా అనిపిస్తున్నాయి, కానీ వీటిలో అయితే మేము కొన్ని పక్క తీసుకుంటామండి. కొన్ని అయితే వేయడం జరుగుతుంది, అంటే మనకు పాకాన్ని సరిపోదు. ఈ యొక్క పాకాన్ని అయితే ఇట్లాగా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన పాకం చిక్కబడాలండి. ఈ యొక్క పాకం అడుగు అంటుకోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్, మీకైతే ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత మనకైతే నురుగైతే రావడం జరుగుతుంది. ఇట్లా పొంగుతుందండి. నురుగు వచ్చాక మనకైతే అర్థమైపోతుంది పాకం చిక్కబడిందా లేదా అని. ఇంకా పాకం అయితే చిక్కబడలేదు, బెల్లం కూడా కరగలేదండి. కాబట్టి నురుగు వస్తూ ఉంటుంది, ఎందుకంటే నురుగు అయితే సహజంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి. మేమైతే ఒక టీ గ్లాస్ అయితే పంచదార అయితే వేసామండి తీపి కోసం. కొంతమంది అయితే పంచదార వేసుకోరు, కొంతమంది అయితే పంచదార వేసుకుంటారు. మేమైతే పంచదార వేసాము, అది మీ చాయిస్ అండి. అంటే బెల్లంతో కొంతమందికి సహజంగా తీపి రాదు, అందుకని కొంతమంది పంచదార వేస్తారు. మేము కూడా ఒక టీ కప్ అయితే పంచదార వేసాము. ఒక టీ కప్ చాలా ఎక్కువ వేయద్దు, అది నేను చాయిస్ అండి. పక్కన ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని అయితే దీంట్లో వేసుకొని చెక్ చేసుకోవాలంటే పాకం వచ్చిందా రాలేదని. ఈ విధంగా చేతితో కలబెట్టుకుంటూ ఉంటే అది జిగురుగా అయ్యి మన ఒక దగ్గరికి రావాలండి. ఇది ఇంకా అతుక్కుంటూ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఇంకా పాకానికి రాలని అని. ఇంకొక 10 మినిట్స్ అయితే మనమైతే దీన్ని అయితే మరగబెడదాము. ఫైనల్గా మనకైతే పాకానికి అయితే రావడం జరిగింది. చూడండి, నా చేతిలో చూడండి కనపడుతుంది కదా, ఈ విధంగా వచ్చిందండి. ఇందాక మనం తీసుకున్న వేరుశనగ విత్తనాలు అయితే తీసి పెట్టుకున్న గిన్నెలో కొలతగా వేసుకోవాలి అని నేను చెప్పనండి. ఎందుకంటే మనం కొలతగా వేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 కేజీ బెల్లానికి పాకానికి అయితే సరిపడా వేసుకోవాలండి. చూడండి, అయితే 2 గిన్నెలు వేసాను కదా, ఇంకొంచెం వేసుకునే పర్లేదు, ఎందుకంటే మనకు పాకం అయితే ఉంది. మరీ అంత జిగురుగా ఉన్నైతే మనకైతే వేరుశనగ ముద్దలు అయితే రావండి. ఇంతకంటే ఇంకొక కప్పు వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మస్ట్ అండ్ షూట్గా మర్చిపోవద్దు. నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకొక కప్పు వేద్దాము. ఒక కప్పు అయితే వేయాలనుకున్నా, కానీ కొంచెమే వేసానండి. ఎందుకంటే మళ్ళీ మన పాకం అయితే తగ్గిపోతే ఇంకొక 1/4 కిలో బెల్లం తీసుకొచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇంత రిస్క్ ఎందుకని. చూడండి, ఆల్మోస్ట్ అయితే మనకి వేరుశనగ ముద్దలు అయితే రావడం జరుగుతుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలబెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం అంతా కలవాలి కదా, ఇంకా కలవలేదు. ఫైనల్గా అంతా ఒక తెడ్డు లాంటిది ఉంటే తీసుకొని కలబెడుతూ ఉన్నామండి. ఫైనల్గా మొత్తం అయితే కలిసింది. ఈ విధంగా అయితే తీసుకొని కవర్లు అయితే వేసుకోవాలండి. మామూలు వైట్ కవర్స్ ఉంటాయి, అవి అయితే మాకు అవైలబుల్లో లేవు, అందుకని నార్మల్ కవర్స్లో వేసుకున్నాను. ఈ విధంగా కవర్స్లో వేసుకొని ముద్దలు చేసుకోవాలండి. మస్ట్ అండ్ షూట్గా ఫ్యాన్ అయితే ఆపేయాలి, ఎందుకంటే ఫ్యాన్ వేస్తే మొత్తం ఆరిపోయి మనకైతే ముద్దలు అయితే రావు. ఫ్యాన్ ఆపేసుకొని చేసుకోండి. కొంచెం చేతికైతే నెయ్యి కానీ నూనె కానీ అయితే రెండిట్లో ఏదైనా పోసుకోవచ్చు, ఎందుకంటే మనకు ముద్దలు అయితే అనుకూలంగా అవకాశంగా రావడం జరుగుతుంది. మనం తీసుకున్న 1 కేజీ పాకంకి
ఆ వేరుశనగ విత్తనాలకైతే ఇవైతే రావడం జరిగింది. ఇంకా వచ్చాయండి, చాలా అయితే వచ్చాయి. నన్నైతే ఇంట్లో చేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకొని తినడం బెటర్ అండి. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ కొట్లో చేసుకున్నంతగా రాపోయినా ఇంట్లో చేసుకున్న ఒక మాదిరిగా అయితే వచ్చాయి, సూపర్గా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అయితే మేము చక్కెర వేయడం వల్ల తీపి అయితే మాకైతే చాలా ఎక్కువ అయింది. చూడండి ఇన్ని అయితే వచ్చాయండి. టేస్ట్ వైజ్ మాత్రం 10/9 అయితే ఇచ్చుకోవచ్చు, సూపర్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్, నా చేతిలో కనపడుతుంది కదా, కొంచెం చల్లారింది. నేను టేస్ట్ అయితే చూసానండి, కొంచెం మెత్తగా ఉంది, కొంచెం ఆరబెడితే గట్టిగా అవుతాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. అసలు ఆ చక్కెర పాకానికి కానీ బెల్లం పాకానికి కానీ సూపర్గా ఉంది, సరిపోయింది టేస్ట్ వైజ్. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ వాంటెడ్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.